హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 8, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ అంతరిక్ష వారోత్సవంను, వరల్డ్ స్పేస్ వీక్ను ప్రతి ఏడాది ఏ తేదీల్లో నిర్వహిస్తారు? మరి ఈ సంవత్సర 2025 సంవత్సర థీమ్ ఏంటి? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని క్వశ్చన్గా ఇచ్చాను. సో ఇక్కడ సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ డేట్స్ గుర్తుంచుకోండి. అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10 వరకు. సో ప్రతి ఏడాది కూడా ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక సిగ్నిఫికెన్స్గా జరుపుకుంటాము. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటంటే అంతరిక్ష వారోత్సవం, స్పేస్ వీక్. మరి ఎందుకు ఈ డేట్స్నే డిసైడ్ చేశారంటే, అక్టోబర్ 4కి ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది, చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. 1957 ఇయర్ 1957 సంవత్సరంలో అక్టోబర్ 4 అనగానే మీకేం గుర్తుకు రావాలి? స్పుత్నిక్ 1 ప్రయోగం గుర్తుంచుకోండి. ఇక అక్టోబర్ 10 1967 ఇయర్, ఇది కూడా చారిత్రక ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం. దేనికి సంబంధించి అంటే ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది అమల్లోకి వచ్చిన తేదీ 1967 అక్టోబర్ 10. కాబట్టి ఈ రెండు డేట్స్ కూడా గుర్తుంచుకోండి. ప్రతి ఏడాది అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10 వరకు ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యతతో ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా జరుపుకుంటాము. డేస్ థీమ్స్ కానివ్వండి, వీక్స్ థీమ్స్ కానివ్వండి, వీటిని వార్తల్లో చూస్తూ ఉంటాం, పోటీ పరీక్షల్లో అడుగుతూ ఉంటారు వీటికి సంబంధించి. ఎందుకు మరి జరుపుకుంటామంటే, పలానా ఒక అంశం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డేస్ విషయంలో, జాతీయ స్థాయిలో అయితే మనం కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న నేషనల్ డేస్ చూస్తాము. ఒక అంశం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న దినోత్సవాలను, వారోత్సవాలను జరుపుకుంటాము. మరి ప్రతి ఏడాది కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం వరల్డ్ స్పేస్ వీక్ యొక్క థీమ్ ఏంటంటే లివింగ్ ఇన్ స్పేస్, లివింగ్ ఇన్ స్పేస్. సో ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ డేస్ థీమ్స్, ఇంపార్టెంట్ వీక్స్ థీమ్స్, ఇంపార్టెంట్ సమ్మిట్స్ థీమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇటువంటి టాపిక్స్ని చదివేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థీమ్స్ విషయానికి వస్తే, థీమ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి, లివింగ్ ఇన్ స్పేస్. ఓకేనా? మరి అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రత్యేకంగా అవగాహన కల్పించడం, అవగాహన కార్యక్రమాలను ఈ వారం రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ స్క్రిప్ట్ని చూడండి. ఐక్యరాజ్య సమితి, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 1999 ఇయర్లో ఈ ఇంపార్టెన్స్ ఉన్న వీక్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లేదా ప్రతి ఏడాది అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవంని, వరల్డ్ స్పేస్ వీక్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇక్కడ వరల్డ్ చూడండి. ఓకేనా? ఈ వారోత్సవం ప్రధానంగా అంతరిక్ష సాంకేతికత మరియు వాతావరణ శాస్త్రం మధ్య ఉన్న సహకారము, అంతరిక్షం ద్వారా మానవ ఏకతా ప్రోత్సాహంపై దృష్టి సారిస్తుంది. మరి ఈ సంవత్సర థీమ్ ఏంటి? లివింగ్ ఇన్ స్పేస్. ప్రత్యేకంగా దేనిపైన దృష్టి పెట్టారు ఈ వారోత్సవాల్లో భాగంగా అంటే, మానవ జాతి అంతరిక్షంలో నివసించేందుకు చేస్తున్న ప్రయత్నాలపైన, నూతన సాంకేతిక ఆవిష్కరణలు, సవాళ్ళు మరియు అంతర్జాతీయ సహకారాన్ని ప్రదర్శించడము, ఇటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక థీమ్ని ఎవరు ఎంపిక చేస్తారు? ఇక్కడ చూడండి, లివింగ్ ఇన్ స్పేస్ అనేది ఈ సంవత్సర థీమ్ అంటున్నాను. మరి ప్రతి ఏడాది కూడా ఈ ఇంపార్టెన్స్ ఉన్న డేకి సంబంధించి కొన్ని సంస్థలను గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరము వరల్డ్ స్పేస్ వీక్ అసోసియేషన్ బోర్డు ఈ వారోత్సవానికి థీమ్ని నిర్ణయిస్తుంది. అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10 వరకు వరల్డ్ స్పేస్ వీక్ని మనం నిర్వహిస్తాం కదా అంతర్జాతీయ స్థాయిలో. మరి థీమ్ అనేది ఎవరిచే డిసైడ్ చేయబడుతుంది అంటే వరల్డ్ స్పేస్ వీక్ అసోసియేషన్.
ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదం తెలిపింది ఈ వీక్కి అంటే 1999లో, ఓకేనా, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం అనేది ఆమోదించడం జరిగింది. గుర్తుంచుకోండి 1999 సరిపోతుంది, ఓకేనా. సో ఇదంతా కూడా మొదటి ప్రపంచ అంతరిక్ష వారోత్సవంను 2000 సంవత్సరంలో జరుపుకున్నారు. 1999 ఇయర్లో ఐక్యరాజ్య సమితి ఆమోదముద్ర జరుపుకోవడం మాత్రం 2000 ఇయర్ నుండి మనం చూస్తున్నాము. అక్టోబర్ 4th సిగ్నిఫికెన్స్ చూడండి, స్పుత్నిక్ 1 ఉపగ్రహ ప్రయోగం అనేది స్మారకంగా చూస్తాము. ఇక అక్టోబర్ 10th ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది అమల్లోకి వచ్చిన తేదీగా చూడవచ్చు, సరిపోతుంది. మరి ఈ ఇంపార్టెన్స్ ఉన్న వీక్కి సంబంధించి ఒక సంస్థ చాలా వరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ వీక్ని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేయడంలో, అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో కానివ్వండి. ఆ సంస్థ పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్. అంతరిక్ష వినియోగంలో అంతర్జాతీయ సమన్వయం కోసం పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి వియన్నా, ఆస్ట్రియా. సరిపోతుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ వారోత్సవానికి సంబంధించి డేట్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అక్టోబర్ 4th నుండి అక్టోబర్ 10th వరకు. మరి ఈ సంవత్సర థీమ్ ఏంటి అంటే లివింగ్ ఇన్ స్పేస్. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వచ్చు, ఓకేనా. సో మీకు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో డిస్కస్ చేస్తున్నాను. వార్తలో నిలిచిన ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ లింక్ చేశాను. 1957 అక్టోబర్ 4th ఏంటి ఇంపార్టెన్స్, అక్టోబర్ 10th 1967 ఏంటి ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. నేను అదేవిధంగా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతి టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ టాపిక్ని మనం ఈ వీక్లోనే డిస్కస్ చేసాము. డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. ఎట్ ద సేమ్ టైం అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను కదా, తప్పనిసరిగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి, ఓకేనా. నెక్స్ట్ డే ఎలాగో క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా స్పష్టత వస్తుంది. రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానివ్వండి, లేదా ఇదే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్గా కనిపించింది అనుకోండి, మీరు 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. సో ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ని కూడా ఒక ఇంపార్టెన్స్ ఉన్న వీక్తోనే ప్రారంభిద్దాము. సో అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 8 వరకు. సో ఈరోజు వరకు అక్టోబర్ 2 టు అక్టోబర్ 8. ఈ వీక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్. నేషనల్ అంటే మన జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ కాదు, మన భారతదేశంలో సిగ్నిఫికెన్స్ ఉంది ఈ వారోత్సవానికి. వైల్డ్ లైఫ్ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ మంత్రిత్వ శాఖ నుండి. అండ్ పోటీ పరీక్షల్లో వైల్డ్ లైఫ్ సంబంధించి చాలా క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ప్రశ్నపత్రాలు చూడండి, ఇటీవల కాలంలో ముగిసిన ప్రశ్నపత్రాలు అబ్జర్వ్ చేస్తే వైల్డ్ లైఫ్ సెన్సస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాజెక్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా చూడండి. ఇక మనం ప్రతి ఏడాది కూడా అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 8 వరకు జాతీయ వన్యప్రాణి వారోత్సవాన్ని జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం 71వ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ యొక్క థీమ్ ఏంటి అంటారు. సో అదొకటి మనం ఇక్కడ చూద్దాము. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అనేది థీమ్గా డిసైడ్ చేయడం జరిగింది. మన జాతీయ స్థాయిలో జరుపుకుంటున్న వారోత్సవము వన్యప్రాణుల పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడంలో భాగంగా. సో ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 71వ జాతీయ వన్యప్రాణి వారోత్సవం అనేది, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కేంద్ర మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న భూపేంద్ర యాదవ్ గారు అధ్యక్షత వహించారు. ఈ వేడుకలు అక్టోబర్ 2 నుండి ఈ రోజు వరకు. సో ఈ రోజుతో పూర్తయినాయి, అందుకే ఇక్కడ యాడ్ చేశాను. ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్లోని హరిసింగ్ ఆడిటోరియం, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో నిర్వహించబడ్డాయి. సో జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, దెహ్రాదూన్లో.
ఓకేనా, సరిపోతుంది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏమి ఇచ్చారు? హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అనేది థీమ్గా ఇచ్చారు. ఎందుకు? ఉద్దేశం ఏంటంటే సంఘర్షణ నుండి సహజీవనం వైపు మార్పు, అంటే మానవ సమాజం మరియు వన్యప్రాణులు పరస్పర మద్దతుతో జీవించేందుకు సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం. చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, ఇటువంటివి వాటి ద్వారా నష్టం జరుగుతోంది. అయితే మానవుడు చచ్చిపోతున్నా లేదా వైల్డ్ లైఫ్ వన్యప్రాణి చచ్చిపోతుంది. ఇటువంటివి జరగకుండా ఉండేందుకు ఈ రెండింటిని కూడా బ్యాలెన్సింగ్గా చూడడం అనేది ఇంపార్టెన్స్గా చెప్పచ్చు. ఓకేనా. మరి జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు కదా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ప్రత్యేకతలు, ఈ వేడుకలను అంటే ఈ జాతీయ వారోత్సవాన్ని, నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు నిర్వహించారు. ఏ సంస్థల సహకారంతో నిర్వహించారంటే వన్యప్రాణికి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీరు సహకారం ఇచ్చారు ఈ వారోత్సవాన్ని జాతీయ స్థాయిలో జరుపుకోవడానికి. సరిపోతుంది. ఓకేనా. ఇక ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు ఆ టాపిక్లో భాగంగా కొన్ని స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను. ఏదైనా ఒక సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే ఆ సంస్థకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నానంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ ఈ సంవత్సరం 71st చూస్తున్నాం. 71st నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్. మరి మొదటిసారి ఎప్పుడు జరిగింది అంటే 1952 ఇయర్లో. ఇది ఇంపార్టెంట్. అప్పటి నుండి ప్రతి ఏటా కూడా. ఓకేనా. వన్యప్రాణుల సంరక్షణపై తాజాగా అవగాహన పెంపు అనేది ఉద్దేశము ప్రజల్లో. ఓకేనా. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారు? అండ్ అట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో వన్యప్రాణులకు సంబంధించి ఒక కీలకమైన సంస్థ. ఆ సంస్థ 1982 ఇయర్లో ఏర్పాటైంది. దెహ్రాదూన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇక కొన్ని సంస్థలు చూడండి, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది 1906 ఇయర్లో ఏర్పాటైంది. దెహ్రాదూన్లో ఉంది. దీని యొక్క ఉద్దేశం ఈ సంస్థ ఎందుకు అంటే భారత అటవీ పరిశోధనలో చారిత్రాత్మక స్థానం కలిగిన సంస్థ. ఇక భారతదేశంలో కొన్ని వన్యప్రాణి చట్టాలు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, అటవీ సంరక్షణ చట్టము 1980, జీవ వైవిధ్య చట్టం బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ఇలాంటివి. ఇక కొన్ని ప్రాజెక్ట్స్ చూడండి, ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ని మనం చూసాము 2023లో, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. మీకు ఏ టాపిక్ వన్యప్రాణులకు సంబంధించి వార్తల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, సరిపోతుంది. ఇక భారతదేశ వృద్ధి రేటుని వివిధ అంతర్జాతీయ సంస్థలు మరియు మన భారతదేశానికి సంబంధించిన కొన్ని జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, దీని గురించి మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. ఏ దేశానికి సంబంధించి అయినా కూడా వృద్ధి రేటును ఎందులో చూస్తామంటే జీడిపిలో చూస్తాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి ఇక్కడ రేట్ అంటున్నాను, ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారిటివ్ స్టడీ చేస్తాం లాస్ట్ టైంతో ఇప్పుడు ఎలా ఉంది ఈ విధంగా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తోంది. వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతం చీఫ్గా హెడ్గా అజయ్ బంగా గారు ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th చీఫ్. తను భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. సో భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5గా ఉండబోతోంది అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు పెంచారు? గతంలో ఉన్నదానికంటే పెంపు అనేది చూపించడం జరిగింది. కారణం ఏంటంటే జిఎస్టీ రీఫార్మ్స్ కానివ్వండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ విషయంలో భారత ప్రభుత్వం చూపిస్తున్న ప్రోత్సాహం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మార్పుకు కారణాలని చెప్పి చెప్తున్నారు. వరల్డ్ బ్యాంక్ తన తాజా దక్షిణాసియా అభివృద్ధి అప్డేట్ అంటే సౌత్ ఏషియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికను రిలీజ్ చేస్తారు వరల్డ్ బ్యాంక్ వారు. అందులో భారతదేశానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాని గతంలో 6.3గా ఉంటుందని చెప్పేవారు, ఇప్పుడు 6.5కి పెంచారు. ఈ నిర్ణయం ఎందుకైందంటే స్థిరమైన దేశీయ డిమాండ్. సో మనకు జాతీయ స్థాయిలో డిమాండ్ అనేది పెరుగుతుంది. గ్రామీణ పునరుద్ధరణ మరియు జిఎస్టీ సంస్కరణల సానుకూల ప్రభావం అనేది చూపిస్తుంది వృద్ధి రేటు పైన. ఈ అంచనాలతో భారత ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా
కొనసాగనుందని వరల్డ్ బ్యాంక్ చెప్తోంది. ఇక వరల్డ్ బ్యాంక్ నివేదికలో కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.5%, అంతకుముందుతో పోలిస్తే 0.2% పెరుగుదలను చూపించింది వరల్డ్ బ్యాంక్. మరి నెక్స్ట్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ 6.3కి వస్తుందంట. కారణం ఏంటంటే అమెరికా విధిస్తున్న టారిఫ్స్ ఇటువంటి ప్రభావం చూపించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ కూడా మన భారతదేశం పైన ప్రభావం చూపిస్తుంది. మన భారతదేశం పైన కాదు, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సంఘటనలు ఆర్థిక వ్యవస్థ పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి, ప్రతి దేశం పైన. ఓకేనా. ఇక దక్షిణాసియా ప్రాంతం మొత్తం వృద్ధి సౌత్ ఏషియాలో ఎలా ఉంటుందట అంటే 6.6% ఉంటుందంట. ఇక నెక్స్ట్ 2026లోనేమో 5.8% ఉంటుందంట. ఓకేనా, సరిపోతుంది. ఇక భారత ఆర్థిక వృద్ధికి ప్రధాన బలాలు ఏంటంటే దేశీయ వినియోగం, డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది పెరగడము, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరుగుతుంది. జిఎస్టీ రీఫార్మ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ సానుకూల ఫలితాలు ఇస్తాయంట. ఇక వరల్డ్ బ్యాంక్ ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తే దాని బేసిక్స్ చూస్తాం కదా. వరల్డ్ బ్యాంక్ అనేది 1944 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC, అమెరికా. అధ్యక్షుడిగా ప్రస్తుతం అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. ఇక దక్షిణాసియా ప్రాంతాల్లో ప్రధాన దేశాలు ఏం చెప్పొచ్చు మనము? భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్. ఓకేనా. ఇక వార్తలు నిలుస్తున్న పండుగలు, మేళాలు, జాతరలు వీటిపైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈశాన్య రాష్ట్రాలు, అందులోనూ ఈశాన్య రాష్ట్రాల్లోని పండుగలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇటీవల చాలా పండుగల గురించి మనం చూసాము. అస్సాం రాష్ట్రంలో కామాఖ్య టెంపుల్లో అంబుబాచి మేళా గురించి చూసాము లాస్ట్ 2 months బ్యాక్. అండ్ గోర్సం కోరా అని చెప్పేసి ఒక ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో చూసాము. నాగాల్యాండ్లో రానున్న రోజుల్లో హార్న్బిల్ ఫెస్టివల్, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి పైన పోటీ పరీక్షలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అందులో భాగంగా మణిపూర్ అనగానే మనకు అల్లకల్లోల పరిస్థితులే కనబడతా ఉంటాయి. మనం అక్కడ చూడకుండా మనకు కనబడతాయి. కారణం ఏంటంటే వార్తాపత్రికలు చూస్తున్నాం కాబట్టి. లాస్ట్ 2.5 years నుండి మణిపూర్లో ఎంత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కూకీలు, మైతేయిలు 2 వర్గాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితులు చివరికి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బీరెన్ సింగ్ గారు రాజీనామాకి దారితీసినాయి. ఫిబ్రవరి మంత్లో రాజీనామా చేశారు. February 13th, 2025 నుండి మణిపూర్లో ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి పాలన, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. మరొక 6 నెలల పాటు పొడిగిస్తున్నట్టుగా ఇటీవల పార్లమెంట్లో నిర్ణయం చూసాము. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మణిపూర్ రాష్ట్రంలో హిల్ వ్యాలీ యూనిటీ కోసం ఉద్దేశించబడిన ఒక ఫెస్టివల్ మేరా హౌ చోంగ్బా ఫెస్టివల్ అనేది ఇటీవల న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే మణిపూర్ రాష్ట్రము. ఇది యూనిటీని సూచించే ఒక పండుగ చెప్పొచ్చు. ప్రజల మధ్యలో, మణిపూర్లో ప్రజల మధ్య ఐక్యతను సూచించే ఒక పండుగగా చెప్పొచ్చు. ఓకేనా. సో మణిపూర్లో ప్రతి ఏటా జరుపుకునే ప్రముఖ సాంప్రదాయ పండుగ మేరా హౌ చోంగ్బా. రాష్ట్రంలోని కొండ ప్రాంతం, మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల గిరిజనులు మరియు లోయ ప్రాంతాల మైతేయి సమాజాల ఐక్యతకు ప్రతీక పండుగలు ఇదొకటి. ఈ సంవత్సరం కూడా ఇంఫాల్లోని మణిపూర్ రాయల్ ప్యాలెస్ వద్ద ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. కొండ జిల్లాల వివిధ గిరిజన గ్రామాల విలేజ్ చీఫ్లు రాయల్ ప్యాలెస్కు చేరుకొని ఈ వేడుకలో పాల్గొన్నారు. సరిపోతుంది. పండుగను ప్రతి సంవత్సరం మైతేయి క్యాలెండర్, మైతేయులు, కుకీలు అనగానే మనకు మణిపూర్ గుర్తుకు రావాలి. మేరా నెల 15వ చంద్రదినం వాళ్ళ క్యాలెండర్లో, వాళ్ళ సంస్కృతిలో భాగంగా. ఓకేనా, సరిపోతుంది. ఇక మేరా హౌ చోంగ్బా మణిపూర్లో అన్ని ఆదివాసీ తెగలు కలిసి పాల్గొనే ఏకైక ఉత్సవం. అన్ని తెగలు కూడా పాల్గొంటారు ఇందులో. మణిపూర్ రాజధాని ఇంఫాల్. మణిపూర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం. మణిపూర్ ఒక దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఒకే దేశంతో మణిపూర్కి అంతర్జాతీయ సరిహద్దు. ఏ దేశం అని అడుగుతారు? మయన్మార్. ఓకేనా, సో సరిపోతుంది. సో ఇలాంటి ఐక్యతా పండుగలు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తాం, కొన్ని రాష్ట్రాల్లో. ఉదాహరణ తీసుకుంటే హార్న్బిల్ ఫెస్టివల్ నాగాల్యాండ్లో చూస్తాము మనం. December 1st నుండి చూస్తాం. ఇక తెగల సంస్కృతికి సంకేతం. అండ్ మిడ్ వింటర్ ఫెస్టివల్ మిజోరాం తెగల ఐక్యత కోసము. లోసార్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధ తెగల కొత్త సంవత్సర వేడుకలు. ఇటువంటివి చూడండి. ఓకేనా. అండ్ అభ్యర్థులందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, GVK స్టడీ సర్కిల్ యాప్. అందులో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే అన్ని కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కోర్సెస్ని కూడా మీకు పరిచయం చేస్తాను. ఓకేనా. ప్రతి కోర్స్ కూడా మీకు మ్యాక్సిమం ఎఫర్ట్తో, కాన్సన్ట్రేషన్తో
నేనే వాటన్నిటి కూడా రూపకల్పన చేస్తున్నాను, చూడండి. ఓకేనా. అండ్ ఇంకొక టాపిక్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక సమ్మిట్, ఒక సదస్సులు సమావేశాలకి సంబంధించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు, గుర్తుపెట్టుకునేటప్పుడు ఏ పాయింట్స్ పైన చూడాలంటే ఫస్ట్ వచ్చేసి సదస్సు యొక్క పేరేంటి, ఎన్నవ ఎడిషన్, ఎక్కడ జరుగుతుంది, థీమ్ ఏంటి, సదస్సు యొక్క ఉద్దేశం, అసలు ఎందుకు నిర్వహించడం జరుగుతుంది, ప్రత్యేకతను చూస్తే సరిపోతుంది. ఇక్కడ సదస్సు యొక్క పేరు వచ్చేసేసి ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025, ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సు పేరు ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025. ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్ అంటే 9th ఎడిషన్, 9వ ఎడిషన్ అనేది న్యూస్లో ఉంది. సో ఈరోజు అక్టోబర్ 8th, సో ఈరోజు అక్టోబర్ 8th కదా, ఈరోజు ఉదయం మార్నింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సదస్సుని ప్రారంభించారు. ఓకేనా. సో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ఎన్నవ ఎడిషన్ అంటే 9th ఎడిషన్. మరి ఈ సంవత్సరం ఆతిథ్యం ఎక్కడ అంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీలో యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉంది, అక్కడ ప్రారంభమైంది ఈరోజు. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి, థీమ్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడాలి. ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్ అనేది థీమ్, ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ సంవత్సర థీమ్, గుర్తుపెట్టుకోండి, ఇండియా మొబైల్ కాంగ్రెస్. మరి ఆసియాలోనే అతిపెద్ద టెలికాం అండ్ టెక్నాలజీ ఈవెంట్గా ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్కి పేరుంది, ప్రత్యేకత ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టెలికాం మరియు టెక్నాలజీ ఈవెంట్. మరి ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు సంస్థలు కలిసి నిర్వహించడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. మరి ఈ సంవత్సరం 9th ఎడిషన్ అంటున్నాను. మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2017 ఇయర్లో ప్రారంభమైంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు పోటీ పరీక్షలకి ఎంతవరకైతే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందో అంతవరకు ఇస్తూనే ఉంటాను. ఓకేనా. సో ఇది సరిపోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు అక్టోబర్ 8th రోజున న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9th ఎడిషన్ని ప్రారంభించారు. ఓకేనా. సో ప్రత్యేకత ఏంటి, థీమ్ ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్, ఇంగ్లీష్లోనే చూడండి, రైట్. మరి ఐఎంసి ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ముఖ్యాంశాలు ఏంటంటే ఆప్టికల్ కమ్యూనికేషన్స్, అధిక వేగం అధిక సామర్థ్య ఫైబర్ నెట్వర్క్ల పైన ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. వీటన్నిటిపైన చర్చలు జరుగుతాయి అన్నట్టు ఈ సదస్సులో. ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు గ్లోబల్ టెలికాం రంగానికి సంబంధించిన ప్రముఖులు, పాలసీ మేకర్లు, పరిశ్రమ నిపుణులు, ఇన్నోవేటర్స్ అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. ఓకేనా. సో ఇండియా మొబైల్ కాంగ్రెస్ మొదటి ఎడిషన్ 2017. ఓకేనా. లాస్ట్ ఇయర్ 2024 థీమ్ ఏంటి అంటే కనెక్టింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకేనా, సరిపోతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని అంశము, రైట్. ఇక భారతదేశంలో తొలి బాల్య వివాహ రహిత జిల్లాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలోడ్ మరొకసారి న్యూస్లో ఉంది. మనం ఇటీవల చాలా గ్రామాల గురించి, జిల్లాల గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాము. మొట్టమొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామం అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఒకటి చూసాం రీసెంట్గా. పూర్తి సౌరశక్తితో నడిచే గ్రామం ఇలాంటివి కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో భారతదేశంలోనే మొట్టమొదటి రూరల్ గార్బేజ్ కేఫ్ మైన్ పార్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అని చెప్పేసి రీసెంట్గా డిస్కస్ చేసాం లాస్ట్ 1 monthలోనే. ఇప్పుడు అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బాల్య వివాహాలను కంప్లీట్గా నిర్మూలించిన ఒక జిల్లా వార్తల్లో ఉంది బలోడ్. మనం అంతకుముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి సూరజ్పూర్ గురించి డిస్కస్ చేస్తాం. సూరజ్పూర్ దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా ఉంది బాల్య వివాహాల నిర్మూలన విషయంలో అని చెప్పేసి. అదే ఛత్తీస్గఢ్లో బలోడ్ డిస్టిక్, ఇండియాస్ ఫస్ట్ అఫీషియల్లీ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్. సూరజ్పూర్ ఛత్తీస్గఢే అండ్ ఎట్ ద సేమ్ టైం బాలోడ్ ఛత్తీస్గఢే. ఇక బాల్య వివాహాల నిర్మూలన కోసం భారతదేశంలో అమల్లో ఉన్న ఒక చట్టం ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. ఏదైనా ఒక చట్టం గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ని చూడాలి. ఆ చట్టం 2006 సంవత్సరము. ఓకేనా. ఆ చట్టం ప్రకారము అమ్మాయి అయితే 18 years నిండాలి వివాహ వయస్సు, అదే అబ్బాయి అయితే 21 years. సో ఆలోపు వివాహం చేసుకుంటే బాల్య వివాహాలుగా పరిగణిస్తారు.
సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలోడ్ జిల్లా భారతదేశంలో మొట్టమొదటి బాల్య వివాహరహిత జిల్లా, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్గా అధికారికంగా ప్రకటించబడింది. ఓకేనా. ఈ గుర్తింపు 2024 ఆగస్టు 27న దేశవ్యాప్తంగా ప్రారంభమైన బాల్య వివాహరహిత భారతదేశం చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా ప్రచారంలో భాగంగా లభించింది. 2028-29 నాటికి ఛత్తీస్గఢ్ మొత్తం బాల్య వివాహరహిత రాష్ట్రంగా మారడం లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం అధికారంలో ఉన్న విష్ణుదేవ్ సాయి గారు చెప్పారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఓకేనా. సో ఈ కార్యక్రమం ఏదైతే ఉంటుందో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా అనేది యూనిసెఫ్ సహకారంతో నడుస్తుంది. యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఇండియా ఆధ్వర్యంలో. ఓకేనా. ఇక బాల్య వివాహ నిర్మూలనకు ప్రధాన చట్టాలు, కార్యక్రమాలు ఏమిటి భారతదేశంలో అని చెప్పేసి ఓకేనా సరిపోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ బేటీ బచావ్ బేటీ పడావ్ 2015 జనవరి 22 రోజున ప్రారంభమైంది హర్యానాలో. ఉద్దేశం ఏంటంటే బాలికల జనన నిష్పత్తి మెరుగుదల, విద్యా సాధికారత కోసం ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పేసి హర్యానా రాష్ట్రంలో ప్రారంభమైంది. ఫస్ట్ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఓకేనా. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం కర్ణాటక, అస్సాం, తమిళనాడు. అసలు బాల్య వివాహాలకు కారణం ఏంటంటే తీవ్ర పేదరికము. పేదరికం అనేది సమస్యలకే సమస్య. ఓకేనా. అండ్ అక్షరాస్యత లోపము, సామాజిక ఆచారాలు, లింగ అసమానత, ఇవన్నీ కూడా. ఇక యూనిసెఫ్ సంస్థ గురించి మనం చూస్తాం కదా. యూనిసెఫ్ సహకారంతో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా అని ఒక క్యాంపెయిన్ అనేది అమల్లో ఉంది భారతదేశంలో. మరి యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్. యూనిసెఫ్ అనేది 1946 ఇయర్లో ప్రారంభమైంది. చిన్నపిల్లలకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థ అని చెప్పొచ్చు. ఇక నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ భారతదేశంలో పనిచేస్తున్న ఒక చట్టబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 ఆధారంగా 2007లో ఏర్పాటైంది. గతంలో ప్రియాంక్ కనుగ్ను గారు ఈ సంస్థకు చైర్మన్గా ఉండేవారు. ఓకేనా సరిపోతుంది. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు 17 ఉంటాయి కదా. ఆ 17లో గోల్ నెంబర్ 5 ఏం చెప్తుంది అంటే జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా చెప్తుంది. ఇక రైల్వేకి సంబంధించి రైల్వే ప్రమాదాల నివారణ కోసం, నిర్మూలన కోసం లేదా రైల్వే విపత్తు ప్రతిస్పందన బలోపేతం కోసము ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. పోటీ పరీక్షల కోణంలో ఏదైనా ఒక ఒప్పందం గురించి నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఆ ఒప్పందంలో పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఒప్పందంలో భాగస్వాములు, సంస్థల పేర్ల, వ్యక్తుల పేర్లు చూడాలి. ఆ తర్వాత ఉద్దేశం ఏంటి, ఆ ఒప్పందం ఎందుకోసం ఉద్దేశించబడింది, సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. ఒప్పందం ఎవరి మధ్యలో జరిగిందంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి, IRIDM అండ్ NDRF ఈ 3 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందము. ఒప్పందంలో భాగంగా ఉద్దేశం ఏంటంటే స్ట్రెంగ్తన్ డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజం ఫర్ ఇండియన్ రైల్వేస్, భారత రైల్వేల్లో విపత్తు ప్రతిస్పందన బలోపేతం కోసం కుదిరిన ఒప్పందం ఈ 3 సంస్థల మధ్య. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నెక్స్ట్ ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ IRIDM, ఇది బెంగళూరు కేంద్రంగా. ఓకేనా. సో ఒప్పందం జరిగింది. రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం భారతదేశంలో ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఓకేనా. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రధాన లక్ష్యం గోల్డెన్ అవర్ సమయంలో వేగవంతమైన ప్రతిస్పందనపై దృష్టి. ఏదైనా రైలు ప్రమాదం జరిగిందనుకోండి, అనుకోని ప్రమాదము, రైలు ఢీకొనడం కానీ ఇటువంటి జరిగినప్పుడు ఎంత ర్యాపిడ్గా మనం రెస్పాన్స్ ఇస్తామనే దానిపైనే ఆ మృతుల సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సహాయం అందించామనుకోండి, మృతుల సంఖ్యను తగ్గించవచ్చు. గోల్డెన్ అవర్. ఓకేనా. విపత్తు సంభవించిన మొదటి కొన్ని నిమిషాలు లేదా గంటల్లో తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. ఇందుకోసం రెగ్యులర్ డ్రిల్స్, ప్రోటోకాల్స్, ప్రణాళికలు రూపొందించబడతాయంట. ఇక సంస్థల పాత్ర రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF, రీసెంట్గా RPF సంబంధించి సోనాలి మిశ్రా గారిని మనం చూసాము. రైల్వే భద్రత మరియు ప్రాథమిక ప్రతిస్పందనలో నోడల్ ట్రైనింగ్ హబ్గా పనిచేస్తుంది. NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఓకేనా సరిపోతుంది. సో ఒప్పందం ఎవరి మధ్యలో జరిగింది చూడండి, సరిపోతుంది. ఇక RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది 1957 ఇయర్లో ఏర్పాటైంది. కానీ చట్టబద్ధ హోదా ఏ చట్టం ఆధారంగా అంటే RPF యాక్ట్ 1957 ఆధారంగా. ఉద్దేశం ప్రయాణికుల భద్రత, రైల్వే పోలీసులు అన్నట్టు రైల్వేలో రక్షణ చర్యలు తీసుకుంటారు.
నినాదం ఏంటి? సర్వీస్ అండ్ సెక్యూరిటీ, సేవ ఔర్ సురక్ష అనేది ఆర్పిఎఫ్ యొక్క మోటో లేదా థీమ్, నినాదం. ఎన్డీఆర్ఎఫ్ 2006 ఇయర్లో ఏర్పాటైంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఆధారంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ బలగాలే పనిచేస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో, ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. ఇక ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2016 ఇయర్లో ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. రైల్వే సిబ్బందికి విపత్తు నిర్వహణ, భద్రతా శిక్షణను అందిస్తుంది. ఓకేనా, సరిపోతుంది. భారత రైల్వే ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన దేశము. ఇక నెక్స్ట్ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2025-2026 అనేది న్యూస్లో వచ్చింది. సబ్కీ యోజన సబ్కా వికాస్ అభియాన్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఉద్దేశం ముఖ్యంగా ఈ అభియాన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ పరిధిలో ప్రారంభమైంది. 2 అక్టోబర్ నుండి అక్టోబర్ మంత్ మొత్తం కూడా ఒక ప్రత్యేక అవగాహన. సో అక్రాస్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్. పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ అంటే పంచాయతీల అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికల అమలు కోసం. పంచాయతీల గురించి మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 40 దగ్గర ఉంటుంది పంచాయతీరాజ్ గురించి. మరి పంచాయతీలకు రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం అనేది మనం 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చూస్తాము, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఓకేనా, సో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇటీవల పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2025-2026 సబ్కీ యోజన సబ్కా వికాస్ అభియాన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, గుర్తుంచుకోండి. అక్టోబర్లో దేశవ్యాప్తంగా పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్గా ప్రారంభమైంది. ఈ క్యాంపెయిన్ సబ్కీ యోజన సబ్కా వికాస్, ప్రతి ఒక్కరి ప్రణాళిక అందరి అభివృద్ధి అనే నినాదంతో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతుంది. దీని ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31 ముగుస్తుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నాటికి గ్రామ, మండల, జిల్లా స్థాయి పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయబడతాయంట ఈ అభియాన్లో భాగంగా. ఓకేనా, ప్రజల భాగస్వామ్య పరిపాలన, పార్టిసిపేటరీ గవర్నెన్స్ని ప్రోత్సహించడం అనేది ఈ అభియాన్ యొక్క ఉద్దేశము. ట్రాన్స్పరెన్సీ మరియు బాధ్యతాయుత పరిపాలన, అకౌంటబుల్ గవర్నెన్స్ని సాధించడము. గ్రామ సభల ద్వారా ప్రజలను పాలనా ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం. వాస్తవంగా పంచాయతీరాజ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే గ్రామ సభ. మీరు ఆర్టికల్ 243 క్లాజ్ ఏ దగ్గర చూస్తారు? గ్రామ సభకి సంబంధించి గ్రామ సభలో ఎవరు సభ్యులు ఉంటారంటే గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులే. సింపుల్గా చెప్పాలంటే అక్కడ ఆ సభలోనే గ్రామానికి కావాల్సిన అన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఓకేనా, రైట్. సో ప్రతి పంచాయతీ స్థాయిలో థీమ్ ఆధారిత చర్చలు, సమావేశాలు నిర్వహించడం అనేది ఉద్దేశము. ఓకేనా, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే కొన్ని కార్యక్రమాలతో అమల్లో ఉంది. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఇటువంటిది కానివ్వండి, మిషన్ అంత్యోదయ, ఈ పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్టు, ఇటువంటివన్నీ కూడా. ఓకేనా, ఇక ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ITIs. సో పిఎం సేతు పథకం అనేది న్యూస్లో ఉంది. సో పిఎం సేతు ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? పిఎం సేతు, పిఎం అంటే ప్రధానమంత్రి, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ITIs ఉంటాయి కదా, డిప్లొమా చేస్తూ ఉంటారు. వాటిని అప్గ్రేడ్ చేసి వాటిని అధునాతనంగా తీర్చిదిద్ది స్కిల్లింగ్ ఇవ్వడము, యువతకు నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడము. ఎలా ఉండాలి నైపుణ్యం అంటే? ఉపాధి అవకాశాలను సృష్టించే విధంగా ఉండాలి. అందుకోసం పిఎం సేతును ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కౌశల్ దీక్షాంత సమారోహ సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ITIs పథకాన్ని ప్రారంభించారు. ఇది కేంద్ర సహాయ పథకం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మొత్తం 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇది అమల్లోకి వచ్చిందంట. దేశవ్యాప్తంగా 1000 ప్రభుత్వ ITIలను ఆధునీకరించడం, మోడర్నైజ్ చేయడం అనేది ఈ పిఎం సేతు యొక్క ఉద్దేశం. పిఎం సేతు యొక్క ఉద్దేశం దేనికి సంబంధించి? ITIs కాదు, ITIsని మోడర్నైజ్ చేయడము. దాని ద్వారా యువతకు అధునాతన నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడము, ఉపాధి అవకాశాలను పెంచడము. అందుకోసం ఎంత మొత్తంలో ఖర్చు చేస్తారంటే 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రోగ్రామ్ స్కీమ్ అనేది అమలుకి వస్తుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, వార్తలో నిలుస్తున్న పథకాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆ పథకాలు ఇటీవల కాలంలో వార్తలో నిలిచినాయని మాత్రమే కాదు,
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ 10 ఏళ్ళ నుండైనా 15 ఏళ్ళ నుండైనా అమలు అవుతున్న పథకాలు పాలసీస్లో వర్తమానంగా మన మార్పులు చేర్పులు వస్తే అవి కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో అమలు సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. సో భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ నుండి అమలవుతున్న కొన్ని పథకాలు ఇప్పటికీ ఏంటంటే స్కిల్ ఇండియా మిషన్ 2015లో, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, జన్ శిక్షణ్ సంస్థాన్, అండ్ ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. డిప్లొమా చేస్తారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఐటీఐ చేసిండు కదా, అదే ఇది 1950స్లో ఐటీఎస్ స్థాపన అనేది జరిగింది. టెక్నికల్ శిక్షణ సంస్థలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో అవి నడుస్తాయి. ఇక పిఎం సేతు స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటంటే భారత యువతను ఇండస్ట్రీ 4.0 రెడీ వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్దడం, వాళ్ళకు నైపుణ్య అభివృద్ధిని కలుగజేయడం అనేది ఉద్దేశము. ఇక జాతీయ ఒంటెల స్థిరత్వ మిషన్ నేషనల్ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. భారతదేశంలో ఒంటెల జనాభా తగ్గుతోంది. మరి ఒక జీవి యొక్క జనాభా తగ్గుతోంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. ఒకసారి జీవి అంతరించిపోయిందంటే మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం అనేది చాలా కష్టం. మనం ఉదాహరణకి చూస్తున్నాము చీతాస్ రీఇంట్రొడక్షన్ చూసాం మనం. ఓకేనా, ఇక్కడ క్యామల్స్ మనం లాస్ట్ ఇయర్ చూసాం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలాయిడ్స్ అని చెప్పేసి. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ కదా. లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలాయిడ్స్ అంటే ఒంటెలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో. సో భారత్లో ఒంటెల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోవడంతో మత్స్య పశుసంవర్ధక మరియు పాల ఉత్పత్తుల మంత్రిత్వ శాఖ జాతీయ ఒంటెల స్థిరత్వ మిషన్ ఇంగ్లీష్లో నేషనల్ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఒంటెల జనాభాను మళ్ళీ పునరుద్ధరించడం కోసము. ఒంటెల జనాభాను పునరుద్ధరించడం, వాటి ఆర్థిక మరియు పర్యావరణ ప్రాధాన్యాన్ని పునరుద్ధరించడం కోసం ఈ పథకం భారత ప్రభుత్వం మరియు ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఏదైనా అంతర్జాతీయ సంస్థ కనిపిస్తే హెడ్ క్వార్టర్ చూడాలి కదా. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుందంటే రోమ్, ఇటలీ, గుర్తుపెట్టుకోండి. సో భారత ప్రభుత్వం FAO సంయుక్తంగా రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీ ఆధారంగా ఈ నేషనల్ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ అనేది మన భారతదేశంలో అమల్లోకి వచ్చింది. 2025లో ప్రజాభిప్రాయం కోసం డ్రాఫ్ట్ని విడుదల చేశారు. ఇక భారత్లో ఒంటెల జనాభా తగ్గుముఖం పడుతుందనగా ఒకసారి గణాంకాలను చూడండి. భారత్లో ఒంటెల సంఖ్య 1977 ఆ సమయంలో సుమారు 11 లక్షలు ఉంటే 2019కి 2.52 లక్షలకు పడిపోయింది. ఒంటెల జనాభా విపరీతంగా తగ్గిపోతుంది. రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలు మొత్తం ఒంటెల్లో 90% వాటాను కలిగి ఉన్నాయి. కారణం ఏంటంటే థార్ డిజర్ట్ ఏరియా, మనకు భారతదేశానికి వెస్టర్న్ సైడ్లోనే కదా ఎడారి ప్రాంతం ఉంటుంది, ఎడారిలోనే కదా ఎడారి ఓడ అంటాము ఒంటెని. ఒంటెల సంఖ్య తగ్గిపోవడం వల్ల సమాజాల జీవనాధారం, ఒంటెలపై ఆధారపడిన వారి యొక్క జీవనాధారమే కష్టతరం అవుతుంది, ఉపాధి కోల్పోతున్నారు. ఓకేనా, పశుపోషకుల ఆదాయం తగ్గడం, పశుగ్రాసం కొరత, పాల ఉత్పత్తుల మార్కెట్ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంట. రైట్, ఒంటె క్యామెలస్ డ్రోమెడారియస్ సైంటిఫిక్ నేమ్. ఓకేనా, సింగిల్ హంప్డ్ క్యామెల్ ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో కనిపిస్తుంది. రాజస్థాన్ ఎక్కువగా. రాజస్థాన్ రాష్ట్ర జంతువు ఒంటె. ఒంటె పాలు విటమిన్ C సమృద్ధిగా ఉండి మధుమేహం, రోగనిరోధక శక్తి పెంపులో ఉపయోగపడుతుంది. ఒంటె పాలు కూడా తాగిపిస్తారు ఆ ఏరియాలో. ఐకార్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్ బికనీర్ రాజస్థాన్లో ఉంది. ఐకార్ పరిధిలో పనిచేస్తుంది. 1984లో స్థాపించబడింది. ఒంటెల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడిన ఒక సంస్థ, జాతీయ సంస్థ. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ ప్రపంచ సామాజిక న్యాయ నివేదిక ద స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్ 2025 ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటో చూద్దాము. ILO అనేది జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇటువంటి చూస్తున్నప్పుడు రిపోర్ట్ పేరేంటి, అందులో గణాంకాలు ఏంటో చూస్తే చాలు. సో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన రిపోర్ట్ పేరు ఏంటంటే ద స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 2025 అనే ఒక రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 1995 కోపెన్హాగన్ సమ్మిట్ తర్వాత 30 సంవత్సరాల సామాజిక పురోగతిని అంచనా వేసింది. ఈ నివేదికను 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశం సెకండ్ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ముందు విడుదల చేశారు. ILO విడుదల చేసిన నివేదిక అని చూడండి. 1995 నుండి ఇప్పటి వరకు సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, సమానత్వంలో సాధించిన
పురోగతి మరియు ఇంకా ఉన్న లోటుపాట్లను అంచనా వేయడం అనేది ఈ నివేదిక యొక్క ఉద్దేశం. ప్రధానంగా 4 స్తంభాలు ఉంటాయి కదా, వాటిపైన ఈ రిపోర్ట్ని సిద్ధం చేశారు. ఒకటి ఏంటంటే మానవ హక్కులు మరియు సామర్థ్యాలు, సెకండ్ సమాన అవకాశాల కోసం, నెక్స్ట్ న్యాయమైన పంపిణీ, నెక్స్ట్ సమాన మార్పులు. సో ప్రపంచ స్థాయి పురోగతి చూస్తే ఈ రిపోర్ట్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే తీవ్రమైన పేదరికం 1995లో 39% ఉంటే 2025లో 10% తగ్గింది, అంటే పేదరికం తగ్గింది. సో చిన్నారుల శ్రమ 5 నుండి 14 సంవత్సరాల వయసులో పిల్లలు ఉంటారు కదా, అంటే ముఖ్యంగా బాల కార్మికులు, చైల్డ్ లేబర్, ఓకేనా. 250 మిలియన్ ఉండే ఎప్పుడు 1995లో, అది కాస్త 2025కి 106 మిలియన్స్కి తగ్గింది, ఓకేనా. సో ప్రపంచానికి సంబంధించి గణాంకాలు ఇవి. వర్కింగ్ పావర్టీ, పని చేస్తూనే పేదరికం 28% ఉంటే 7% తగ్గిందంటే ఈ రిపోర్ట్లో చెప్తున్నారు. ప్రపంచ జనాభాలో 50% పైగా ఇప్పుడు ఏదో ఒక రూపంలో సామాజిక భద్రత పొందుతున్నారు. అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి, పర్సిస్టెంట్ ఇన్ఈక్వాలిటీస్. ప్రపంచ ఆదాయంలో టాప్ 1% జనాభా 20% ఆదాయము, 38% ఆస్తిని నియంత్రిస్తుందంట. సరిపోతుంది, ఓకేనా. రైట్. భారతదేశం సామాజిక న్యాయ పురోగతి ట్రెండ్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ఇండియా ఎలా ఉందంటే, పేదరిక తగ్గింపు చూస్తే బహుముఖ పేదరికం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటాం కదా, 2013-14 29% ఉంటే 2022-23లో 11% తగ్గింది, తగ్గుతోంది పేదరికము, తగ్గాలి. విద్యా పురోగతి, సెకండరీ విద్య పూర్తి రేటు 79% 2024లో ఉంది. మహిళా అక్షరాస్యత వచ్చేసేసి 77% ఉంది, రైట్. ఇక సామాజిక భద్రత కోసం ఇప్పటికే భారతదేశంలో PM కిసాన్ వంటివి కానివ్వండి, ఈ శ్రమ్ పోర్టల్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమల్లో ఉన్నాయి, రైట్. ఉపాధి మార్కెట్ 80% భారత కార్మికులు ఇంకా ఇన్ఫార్మల్ సెక్టర్లోనే పనిచేస్తున్నారంట భారతదేశంలో. మహిళా ఉపాధి విషయానికి వస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 37%, ఇది ప్రపంచ సగటు కంటే తక్కువనంట. ILO నివేదికలు చూపిన నిర్మాణాత్మక అసమానతలకు అనుగుణంగా ఉంది. ILO 1999 ఇయర్లో ఏర్పాటైంది. భారత్ ఫౌండింగ్ మెంబరు, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది, సభ్య దేశాలు, ఓకేనా. కోపెన్హాగన్ సోషల్ సమ్మిట్ అనేది 1995లో జరిగింది. ఆ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే సామాజిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉపాధి సృష్టి, సమాజాల నిర్మాణం లక్ష్యంగా జరిగిన ఐక్యరాజ్య సమితి సదస్సు, రైట్. ఇక నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ, గాజా. ఇటీవల గాజా తరచూ మనం వార్తలు చూస్తున్నాం, అక్కడ జరుగుతున్న ఘోరాలను చూస్తున్నాము, చచ్చిపోతున్నారు, మృత్యువాత చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గాజా కోసం అంతర్జాతీయ స్థిరీకరణ దళం లేదా ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఫర్ గాజా అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇద్దరు దేశాధినేతలు ఉన్నారు, డొనాల్డ్ ట్రంప్ అండ్ బెంజమిన్ నెతన్యాహు. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళిక, కాంప్రహెన్సివ్ ప్లాన్ టు ఎండ్ ద గాజా కాన్ఫ్లిక్ట్ 2025లో భాగంగా ఈ అంతర్జాతీయ స్థిరీకరణ దళం ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఫర్ గాజా ప్రతిపాదించబడింది. ఈ దళం ఉద్దేశం ఏంటంటే యుద్ధానంతర గాజాలో శాంతి, భద్రత, పరిపాలన, స్థిరత్వం సాధించడము. ఈ ISF అంటే ఏంటంటే ఇదొక బహుళజాతి భద్రతా దళము. ఇది గాజా ప్రాంతంలో తాత్కాలిక అంతర్గత భద్రతా వ్యవస్థగా పనిచేస్తుందంట. మరి ఈ దళాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, లక్ష్యం ఏంటంటే గాజా ప్రాంతాన్ని డీమిలిటరైజ్ చేయడం ఒకటి, భద్రతా మార్పిడి సెక్యూరిటీ ట్రాన్సిషన్ చేయడం ఒకటి, ఇజ్రాయెల్ దళాల క్రమానుసార ఉపసంహరణకు సహకరించడము, గాజా పునర్నిర్మాణం, సామాజిక సేవలు, ఆర్థిక పునరుద్ధరణకు స్థిర వాతావరణం కల్పించడము, ఇవన్నీ కూడా పరిస్థితులు, ఓకేనా. గాజా స్ట్రిప్ మధ్యధరా సముద్ర తీరాలు ఉన్న సన్నని ప్రాంతము, విస్తీర్ణం సుమారు 365 చదరపు కిలోమీటర్లు, జనాభా దాదాపు 22 లక్షలు, ఓకేనా. సరిపోతుంది. ముఖ్యంగా ఈ గాజాలో సంక్షోభ పరిస్థితులు ఎప్పటి నుండి అంటే 2023 సంవత్సరం నుండి ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభ పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుండి మొన్న. ఇక అవార్డ్స్ అండ్ హానర్స్. సో నోబెల్ పురస్కారాలకు సంబంధించి ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం నోబెల్. మనం లాస్ట్ క్లాసెస్లో నోబెల్ ఇన్ మెడిసిన్ గురించి చూసాము. అక్టోబర్ 7th రోజున నోబెల్ ఇన్ ఫిజిక్స్ సో పురస్కారాల ప్రకటన అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో 3 నోబెల్ పురస్కార గ్రహీతలు న్యూస్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పరిశోధన దేనిపైన చూడండి. సో నోబెల్ 1901 ఇయర్లో ప్రారంభించబడిన ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారము. స్టార్టింగ్లో 5 రంగాల్లో ఇచ్చేవారు, ఇప్పుడు 6 రంగాల్లో ఇస్తున్నారు.
సో నోబెల్ ఇన్ మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ స్టార్టింగ్లో ఇచ్చేవారు. 1969 నుండి ఎకనామిక్స్లో కూడా నోబెల్ ఇస్తున్నారు. సో నోబెల్ పురస్కారాల ప్రకటన కూడా ఇదే వరుస క్రమంగా జరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే అక్టోబర్ 6 రోజున, ఈ సంవత్సరం అక్టోబర్ 6న మెడిసిన్లో నోబెల్ పురస్కార గ్రహీతల 3 పేర్ల గురించి మనం డిస్కస్ చేసాము. 7th రోజున ఫిజిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతల ప్రకటన, ఆ తర్వాత కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకానమీ, ఇలా వరుస క్రమం ప్రకారము నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. మరి పురస్కార గ్రహీతలకు పురస్కారాన్ని ఎప్పుడు ప్రదానం చేస్తారంటే డిసెంబర్ 10th రోజున ప్రదానం చేస్తారు. అది నోబెల్ వర్ధంతి. నోబెల్ ఎవరు? స్వీడన్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త. మీకు నోబెల్ పురస్కారాలకు సంబంధించిన కంప్లీట్ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా అక్టోబర్ 6th, లాస్ట్ 2 days, అక్టోబర్ 6th డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ టాపిక్ అదే ఉంటుంది. నోబెల్ ఇన్ మెడిసిన్ దగ్గర ఈ బేసిక్స్ అన్నీ డిస్కస్ చేశాను. ఓకేనా? సో నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ 11 million Swedish kronor. ఒక రంగంలో గరిష్టంగా 3 కంటే మించకూడదు. అండ్ ఏ రంగంలో వ్యక్తులతో పాటు సంస్థలు కూడా ప్రకటించవచ్చు అంటే నోబెల్ ఇన్ పీస్. ఓకేనా? సో ఇక్కడ ఫిజిక్స్ సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు ఫిజిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలను ప్రకటిస్తారు. మరి ఈ సంవత్సరం 3 ఎవరు వాళ్ళంటే జాన్ క్లార్క్, మైకేల్ హెచ్ డెవరెట్, జాన్ ఎం మార్టినిస్. ఈ 3 శాస్త్రవేత్తలు వీరు చేసిన పరిశోధన ఏంటంటే ఫర్ ద డిస్కవరీ ఆఫ్ మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటిజేషన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సింపుల్గా చెప్పాలంటే క్వాంటమ్ ఎనర్జీ సర్క్యూట్ల విషయంలో చేసిన పరిశోధనకి గాను, క్వాంటమ్ ఎనర్జీ సర్క్యూట్ల విషయంలో చేసిన పరిశోధనలకు గాను 3 శాస్త్రవేత్తలకు పురస్కారం అనేది ప్రకటించడం జరిగింది. ఇందులో జాన్ క్లార్క్ ఏమో బ్రిటన్కి సంబంధించిన వ్యక్తి, మైకేల్ హెచ్ డెవరెట్ ఏమో ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి, జాన్ ఎం మార్టినిస్ అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. వీరు ఎలక్ట్రిక్ సర్క్యూట్లలో ఎనర్జీ క్వాంటైజేషన్ అనే కీలక ఆవిష్కరణకు గుర్తింపుగా ఈ పురస్కార గ్రహీతలుగా ఎంపికయ్యారు. సరిపోతుంది. ఓకేనా? మీకు నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13th ఎకానమీలో నోబెల్ పురస్కార గ్రహీతలు వార్తల్లో ఉంటారు కదా. ప్రకటన అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా నోబెల్ పైన ఒక స్పెషల్ వీడియో ఇస్తాను. ప్రతి ఇయర్ కూడా మీకు నోబెల్కి సంబంధించి కానీ రామన్ మెగసెస్కి సంబంధించి కానివ్వండి స్పెషల్ వీడియోస్ అందిస్తూనే ఉంటాను. ఈసారి కూడా పురస్కారాల ప్రకటన అంతా అయిపోయిన తర్వాత స్పెషల్ వీడియో ఇస్తాను. అందులో బేసిక్స్ నుండి ప్రతి ఒక్కటి కూడా చెప్పేస్తాను. ఓకేనా? సో సరిపోతుంది. ఇక యునెస్కో కొత్త డైరెక్టర్ జనరల్గా ఈజిప్ట్ దేశానికి చెందిన ఖాలిద్ ఎల్ ఎనానీ గారు ఎన్నికవడం జరిగింది. యునెస్కో సెలెక్ట్స్ ఈజిప్ట్స్ ఖాలిద్ ఎల్ ఎనానీ యాజ్ న్యూ చీఫ్. సో యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ 1945 నవంబర్ 16th రోజున ఏర్పాటైన సంస్థ. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కో సంస్థ తరచూ వార్తల్లోకి వస్తుంది. మనం చాలాసార్లు ఈ సంవత్సరంలో యునెస్కోకి సంబంధించి డిస్కస్ చేశాము. ఇప్పుడు యునెస్కోకి కొత్త చీఫ్ వచ్చారు. తను ఏ దేశానికి చెందినవారు, కొంతమంది వ్యక్తుల గురించి చూసినప్పుడు వాళ్ళు ఏ దేశానికి చెందినవారో కూడా చూడాలి. ఉదాహరణకి WHO టెడ్రాస్ అదనం గారు ఉన్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. అలా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఉన్న వ్యక్తి యాంటోనియో గ్యుటెరస్, తను పోర్చుగల్కి చెందిన వ్యక్తి. అలా IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ఆ సంస్థ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ప్రస్తుతం ఉన్నారు క్రిస్టీ కోవెంట్రీ గారు. తను జింబాబ్వే దేశానికి చెందినవారు. ఇప్పుడు యునెస్కోకి సంబంధించి నూతన చీఫ్ తను ఏ దేశానికి చెందినవారంటే ఈజిప్ట్. గుర్తుపెట్టుకోండి. సో యునెస్కో కార్యనిర్వాహక మండలి 2025లో ఈజిప్ట్ చెందిన డాక్టర్ ఖాలిద్ ఎల్ ఎనానీని సంస్థ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా, యునెస్కో కొత్త డైరెక్టర్ జనరల్గా 4 ఏళ్ల పదవీ కాలానికి ఎన్నికైన వ్యక్తి ఎవరని అడుగుతారు. ఇప్పటి వరకు ఆడ్రే అజోలే గారు యునెస్కో చీఫ్గా ఉన్నారు. తన స్థానంలో కొత్తగా ఈజిప్ట్ దేశానికి చెందిన ఖాలిద్ ఎల్ ఎనానీ. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో యునెస్కో సంబంధించి ఇక క్రీడలకు సంబంధించి జూడో విభాగానికి సంబంధించి జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత చరిత్ర సృష్టించిన యువ క్రీడాకారిణి. సో ఆ యువ క్రీడాకారిణి పేరు చూడండి, తను ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు చూడండి. భారత యువ జుడోకా లింతోయ్ చానంబం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించిన అమ్మాయి. లింతోయ్ చానంబం
జుడోకా అంటే జుడో క్రీడకి సంబంధించిన ఒక అమ్మాయి చారిత్రక విజయాన్ని సాధించింది. దక్షిణ అమెరికా ఖండంలోని పెరు దేశ రాజధాని లీమాలో జరిగిన జుడో జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025లో కాంస్య పథకం గెలుచుకొని ఈ టోర్నీ చరిత్రలో భారత్ తరపున పథకం గెలుచుకున్న మొట్టమొదటి క్రీడాకారిణిగా జూడో క్రీడాకారిణి లిన్ తోయ్ చరిత్ర సృష్టించారు. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూడొచ్చు, తన గురించి ప్రత్యేకంగా ఇచ్చారు. 19 ఏళ్ల ఈ మణిపూర్ యువతి ప్రత్యేకంగా గుర్తింపు పొందింది, చరిత్రను నిలిచిపోయింది. చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి వ్యక్తులను మొదటి సంఘటనలకు ప్రాధాన్యత ఇస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. లిన్ తోయ్ విజయం భారత జూడో చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఓకేనా. తను మణిపూర్ ఇంఫాల్కి సంబంధించిన వ్యక్తి. జూడో జపాన్లో ఉద్భవించిన మార్షల్ ఆర్ట్. ఓకేనా. జూడో ఒలింపిక్ క్రీడల్లో 1964లో మొదటిసారి టోక్యో ఒలింపిక్స్లో చేర్చారు. భారత జూడో ఫెడరేషన్ 1965 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశానికి సంబంధించిన ప్రముఖ జూడోకాలు ఎవరు అంటే గార్డన్ సింగ్, అవతార్ సింగ్, లిన్ తోయ్, చనంబం. ఇప్పుడు జూడోల వర్గీకరణ కేజెస్ ఆధారంగా ఉంటుంది, బరువు ఆధారంగా. మణిపూర్ రాష్ట్రం క్రీడాకారులకు ప్రత్యేకంగా ఉంది. ఉదాహరణ చెప్పాలంటే మేరీ కోమ్, మీరాబాయ్ చాను మరియు ఇప్పుడు లిన్ తోయ్. ఓకేనా, సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి ఇటీవల వార్తలు నిలిచింది. దీనిని ఎవరు నిర్మించారంటే ఏ సంస్థ నిర్మించింది, ఎక్కడ నిర్మించారు, లొకేషన్. నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాం ఇన్ డీటెయిల్గా. సో అక్కడ ఏమైనా పాస్ ఉంటే ఆ పాస్ గురించి కూడా సమాధానం ఇవ్వండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ ప్రతి ఒక్కరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ లింక్ పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక ఈరోజు మన టాపిక్స్ని డిస్కస్ చేసినవి ఏమిటంటే 71వ జాతీయ వన్యప్రాణి వారోత్సవం గురించి ప్రత్యేకంగా చూసాము. థీమ్ ఏంటో చూడండి, ప్రత్యేకతలు. అండ్ భారత ఆర్థిక వృద్ధి అంచనాను 6.3% నుంచి 6.5%కి పెంచింది వరల్డ్ బ్యాంక్. ఎందుకు పెంచింది, కారణాలు చూడండి. అండ్ మణిపూర్లో మేరహౌ చోంగ్బా అనే ఒక ఫెస్టివల్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఐక్యతకు సూచికగా ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 9th ఎడిషన్ అనేది ఈరోజు ప్రారంభమైంది. అండ్ దేశంలో తొలి బాల్య వివాహరహిత జిల్లాగా బలోడ్ డిస్టిక్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. అండ్ రైల్వే విపత్తు ప్రతిస్పందన బలోపేతానికి 3 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందము. ఆ సంస్థల యొక్క ప్రత్యేకత ఏంటి, ఒప్పందం ఉద్దేశం ఏంటి. ఇక పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2025-2026 సబ్కీ యోజన సబ్కా వికాస్ అనే ఒక అంశంతో. అండ్ ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ITIs PM సేతు ఇనిషియేటివ్ గురించి చూసాము. అండ్ జాతీయ ఒంటెల స్థిరత్వ మిషన్ నేషనల్ క్యామెల్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, ఒంటెల జనాభా పునరుద్ధరణ కోసము. అండ్ ప్రపంచ సామాజిక న్యాయ నివేదిక ద స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్ 2025 ఎవరు రిలీజ్ చేశారు రిపోర్టు, ఆ గణాంకాలు ఏంటో చూడండి. ఇక గాజా కోసం అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని ప్రారంభించడం జరిగింది, డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇక నోబెల్ ఇన్ ఫిజిక్స్ పురస్కార గ్రహీతలుగా ఈ సంవత్సరానికి గాను 2020 సంవత్సరానికి గాను 3 శాస్త్రవేత్తలు న్యూస్లో ఉన్నారు. వారు చేసిన పరిశోధన దేనిపై అంటే క్వాంటమ్ ఎనర్జీ సర్క్యూట్స్ పైన. ఇక యునెస్కో కొత్త డైరెక్టర్ జనరల్గా ఈజిప్ట్కి చెందిన ఖాలిద్ ఎల్ ఎనానీ రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు, ఎవరి స్థానంలో వచ్చారు. అండ్ జూడో భారత క్రీడాకారిణి న్యూస్లో ఉన్నారు, భారతదేశం నుండి ఒక విభాగంలో మొదటి వ్యక్తిగా నిలిచారు. సో తన పేరేంటి అని అడుగుతారు. సో లిన్ తోయ్ చనంబం చరిత్ర సృష్టించింది, మణిపూర్ సంబంధించిన క్రీడాకారిణి. అండ్ ఈరోజు ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి ఇటీవల వార్తలు నిలిచింది. దీన్ని ఎవరు నిర్మించారు, ఏ సంస్థ నిర్మించింది, ఎక్కడ నిర్మించారు. సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని ఇవ్వండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. ప్రతిరోజు వీడియోని చూడండి. మీకు ప్రతి టాపిక్ని కూడా చాలా డెప్త్గా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తూనే ఉన్నాను, స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వార్తలు ఇచ్చిన ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నాను. ఏదైనా మిస్లేనియస్ టాపిక్ ఉందనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.